హాయ్ అండి అందరికీను. నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్ కుటుంబ సభ్యులకి నమస్కారం అండి. బాగున్నారా అందరూ? నాకైతే బాగా దగ్గొస్తుందండి. గొంతంతా మారిపోయింది. ఏమనుకోమాకండి. స్నాక్స్ ఏమి లేవండి ఇంట్లో తినేకి. నాకు బాగలేక చేయలేదు. అందుకోసము ఈరోజు రిబ్బన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నానండి. కొన్ని చేస్తాను, అంకుల్‌కేం లేవు తినేకి. నేను బయట తెప్పినండి. తక్కువ తెప్పిచ్చేది. కొన్ని గాని చేసుకుంటాను నేను. చేద్దామండి. ఎలాగున్నారు అందరూ? మన ఛానల్‌ని లైక్ చేయండి. ఒకసారి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఉన్నారు ఎందుకు? రావాలి ముందుకి. కొంచెం బాలేదండి. గొంతు మాట్లాడేకి గూడక చాలా గట్టిగొస్తా ఉంది. క్లియర్‌గా వస్తాందో లేదో తెలీదు నాకి. ఓకే. పోయి చేసేద్దాం పండి. కొన్నేలేండి. రండి. ఇదిగోండి రైస్ పౌడరు ముక్కాలు గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెతోను శనగపిండండి ఇది. ఇది ఒక గిన్నె తీసుకోవాలండి. ముక్కాలు గిన్నెది రైస్ పౌడర్ అయితే శనగపిండి ఒక గిన్నె తీసుకోవాలి. ఇదండి ఒక గిన్నె తీసుకున్నాను నేను. 3 కప్పుల రైస్ పౌడర్ అయితే 4 కప్పులు శనగపిండి తీసుకోండి. చిన్న కప్పు గాని. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నేనైతే అందాజుగా వేసుకుంటానండి. వామండి ఓ చిన్న స్పూన్ ఉంటుంది వాము. కొన్ని నువ్వుపప్పు గానే వేస్తున్నానండి. 2 స్పూన్లండి నువ్వుపప్పు. మంచి టేస్ట్ వస్తది. దీంట్లోకి కొంచెం లైట్‌గా కారం వేసుకుందాం. ఎక్కువేయను, కొద్దిగా. చాలండి. అలాగే కొద్ది పసుపండి. అంత చిటికెడంత చిటికెడు. అది మన ఇష్టం అండి. ఏస్తే ఏసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ ఏసినాం గదండీ! కలిపేసి వాటర్ ఏసి కలిపేద్దాము. ఆయిల్ పోసినానండి. వానల్లోకి ఇవన్నీ కలిపినాను. ఇలాగ గట్టిగా కలిపినాను. చెక్లాల పిండిలాగా. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అండి. చేతికి గడుచుకోకుండా ఇట్లా ముద్దకి బాగా వస్తుంది. ఇవ్వండి.
ఇట్లుండాల గట్టిగా. ఇప్పుడు మనం ఇది ఇది వేసుకుంటాను. పెట్టేసుకుందామండి అంతాను. అంతేనండి, 2 దాంట్లోకి వస్తుంది. మూత పెట్టేసుకుందాము. నూనెగా అయినట్లుందండి, వేద్దాం నూనెలోకి. ఎలాగొస్తాయేమో. కొంచెం మంట బాగా తగ్గించుకోండి, కొద్దిగా తగ్గించుకొని నిదానంగా కాలిస్తే, ఇది ఫస్ట్ది కదండి, కొంచెం ఎర్రగవుతుంది. ఫస్ట్ ఆయిల్ చాలా కాగింటుంది కదా. కొంచెం మీడియంలో పెట్టేసుకునే ఆ మంట, నిదానంగా అంటే బాగా వస్తాయి, గట్టిగా వస్తాయి. ఇప్పుడు చల్లగా అయింది, ఎక్కిచ్చేసుకుందాం. చూడండి, ఫస్ట్ వేసినవి కూడా మళ్ళీ వేసినాను దీంట్లోకి, ఆయిల్లోకి. ఫస్ట్ కదా, ఫస్ట్ వేసిండేటివి ఒకసారి తీసి మళ్ళీ వేసుకుందామంటే కలనేయండి బాగానే. అయిపోయినాయండి రిబ్బన్ పకోడీ.
అయిపోయినాయి, రెడీ అయినాయండి. రెడీ అయినాయండి, తెచ్చినాను. వంట రూమ్లో బాగా వేడుందండి. ఈ శాఖానికి వేడి వచ్చింది. మాకు ఎక్కడ గాలి బయటికి పోదు, తక్కువ ఉంది. మీకు ఎవరికి లేదండి, నేనే తింటాను ఇవన్నీను. మీకు ఎవరికి ఇచ్చేది లేదు, నేనే తినేస్తాను. బాగా దగ్గు వస్తుంది కదా, ఇంకా కొన్ని ఎక్కువ తిందామని. పర్ఫెక్ట్గా ఉన్నాయండి, బాగా సరిపోయినాయి. ఇంకేమండి విశేషాలు? మీరు ఏం చేస్తున్నారు? రిబ్బన్ పకోడీ రెడీ అయిందండి. ఇంకొంతసేపు ఉన్నిచ్చి బాక్స్లోకి వేసి పెడతాను. ఇంకొక 5-6 రోజులు స్నాక్స్ ఉంటాయండి నాకు, మా ఇంట్లో వాళ్ళకి తినేకి. మీరు కూడా ఇలాగా చేసుకోండి, కొద్దిగా కానీ ఒక 1/2 అవర్ పడుతుందండి. కాన్లేండి, చేసుకోండి ఇంట్లో. బయట తెప్పించుకోవాలంటే కొంత ఆయిల్ ఎట్లుంటుందో తెలియదు కదండి మనకి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను ఇలాగే తీస్తుంటాను. నాకు కొంచెం బాగలేక గ్యాప్లు ఎక్కువ వస్తున్నాయండి, ఈ మధ్య వీడియోలు కంటిన్యూగా పెట్టడం లేదు. ఇంకొకటండి, ఈరోజు 28 తారీఖు నా మనమడు బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. ఆయన ఇక్కడ లేడు కాబట్టి మేమేం చేసుకోలేకపోతున్నామండి. ఆయన బర్త్డే గురించి మీకు షేర్ చేయలేకపోతున్నాను. నేను 3వ బర్త్డే అండి. ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయినాయి. వాళ్ళు అక్కడ ఈరోజు అండి, వాళ్ళకి పొద్దున నైట్ అయి ఉంటుంది. మనకు పొద్దున అయినప్పుడు వాళ్ళకి నైట్ అయి ఉంటుంది కదా, అప్పుడు చేసుకున్నారు. బాగా జనాలు కలిసినారంట. వీడియో తీసేవాళ్ళు లేక తీసినట్లు లేరండి. తీసింటే ఇంకా పెట్టమంటాను, మీకు కూడా షేర్ చేయమంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియోతో వస్తాను మీ ముందరికి. ఇలాగే చేసుకుందాము, ఇలాగే తిందాము, హ్యాపీగా ఉందాము. మనము కొన్ని కానిలేండి, మనం హ్యాపీగా చేసుకొని తిని ఉందాము. ఇంట్లో వాళ్ళకి లక్షణంగా చేసి పెడితే మంచిది కదండి. బయట తెచ్చేది ఎంతసేపు పడుతుందండి, కొంతసేపు పడుతుంది. కానీ మనం చేసుకొని తింటే బాగుంటుంది. ఓకే అండి.